మనం గూగుల్ ఫామ్స్ అనేది ఈ మధ్యన రీసెంట్గా చూస్తూ ఉన్నాము. గూగుల్ ఫామ్ ఎలా క్రియేట్ చేసి మనం డేటా అనలైజింగ్, డేటా ఎంట్రీ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా కొంచెం ఈ గూగుల్ ఫామ్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఎక్సెల్లో హెచ్ఎమ్స్ ద్వారా మనం డేటా కొట్టించుకోవడం ద్వారా మనకి డైరెక్ట్ ఎక్సెల్లో కన్వర్ట్ అయిపోతుంది. అక్కడ మనం కొంచెం అనాలిసిస్ చేసుకుని దాన్ని రిపోర్ట్ కింద పంపించవచ్చు. ఎటువంటిది ఎలా క్రియేట్ చేయాలో ఒకసారి చూద్దాం. ముందుగా మన జీమెయిల్ ఓపెన్ చేసి జీమెయిల్లో ఇక్కడ గో యాప్స్ ఉంటుంది కదండి, గూగుల్ యాప్స్. గూగుల్ యాప్స్లో గూగుల్ ఫామ్ అనే ఒక యాప్ ఉంటుంది, మనకి సిస్టంలోనే చేసుకోవచ్చు. అది మనకి డైరెక్ట్ కనబడదండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే డ్రైవ్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది, జీమెయిల్ ఉంటుంది, మ్యాప్స్ ఉంటుంది, కానీ గూగుల్ ఫామ్ అనేది కనబడుతుంది, సైట్ ఉంటుంది. కానీ మనం ఏం చేయాలంటే గో మోర్ ఫర్ గూగుల్స్ అని కొడితే ఇక్కడ ఇలా వస్తుంది. దీంట్లో మనం కొంచెం కిందకి వెళ్ళగానే ఇక్కడ మనకు ఆప్షన్ వస్తుంది. ఇవన్నీ ఈ కింద ఆప్షన్స్ వస్తాయి. ఈ గూగుల్లోనే మనకు ప్రొవైడ్ చేసేవి ఇన్ని ఉన్నాయి, కానీ మనకు తెలిసేది మెయిల్ ఒకటి, డ్రైవ్ ఒకటి, మ్యాప్స్ ఒకటి, ఇవే తెలుస్తుంది. గూగుల్ ఫామ్, ఈ ఫామ్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుందండి మనకి. దీంట్లో మనం గో టు గూగుల్ ఫామ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. పర్సనల్, బిజినెస్ కాదు కాబట్టి మనం పర్సనల్ సెలెక్ట్ చేసుకుంటాం. చేసుకోగానే మీకు టెంప్లెట్స్ వస్తాయి. ఈ టెంప్లెట్స్లో మీకు ఏ మోడల్ కావాలని అడుగుతుంది. జనరల్గా మనం బ్లాంక్ తీసుకుంటాం. బ్లాంక్ తీసుకొని మనకు కావాల్సిన డేటా, ఏ డేటా కావాలనేది మనం ఇక్కడ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఈ డేటా దేని పర్పస్ అని, ఫర్ ఎగ్జాంపుల్ షూస్ సైజుల గురించి తీసుకుంటానండి. సైజెస్ ఆఫ్ షూస్ రిక్వైర్మెంట్, షూస్ రిక్వైర్మెంట్ ఎక్సెస్ రిక్వైర్మెంట్, షూస్ ఎక్సెస్ రిక్వైర్మెంట్ తీసుకుంటున్నాను. అది కింద డిస్క్రిప్షన్ ఏంటి, యాజ్ పర్ ప్రజెంట్ రోల్, ప్రజెంట్ రోల్ ప్రకారం ఎంత కావాలనేది తీసుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం డిఫాల్ట్గా ఆటోమేటిక్గా మన స్కూల్ పేరు అనేది మనం ఇచ్చేసుకోవచ్చండి. నేమ్ ఆఫ్ ది స్కూల్ పేరు వాళ్ళు టైప్ చేసి ఇలా పెట్టుకున్నా పర్వాలేదు మనం, లేదా డ్రాప్ డౌన్లో మన మండలంలో ఎన్ని స్కూళ్ళు ఉంటాయో లేదా అది డ్రాప్ డౌన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ డ్రాప్ డౌన్లో మన దగ్గర ఉన్న స్కూల్ పేర్లన్నీ ఆల్రెడీ మన దగ్గర ఎక్సెల్లో ఉంటాయి. అవన్నీ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తే 69 స్కూళ్ళు ఇలా వచ్చేస్తాయండి. ఇది రిక్వైర్డ్ అంటే కంపల్సరీ అలా అది ఆన్సర్ చేస్తేనే కానీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం, అలా పెట్టుకుంటాం. ఈ పక్కన మనకు చూడండి ఈ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. దీంట్లో ప్లస్ అంటే యాడ్ క్వశ్చన్కి, ఇంపోర్ట్ క్వశ్చన్ ఎక్కడికైనా ఇంపోర్ట్ చేసుకోవడానికి, యాడ్ అండ్ టెక్స్ట్ ఆన్సర్స్ని, ఇవన్నీ ఆప్షన్స్ని ఈ మూడు మనం ఎక్కువ యూజ్ చేయం. ఇది కూడా యాడ్ వీడియో కూడా మనం యూజ్ చేయం, ఇది ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ సెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్వశ్చన్ అయ్యింది. ఈ క్వశ్చన్ అయిన తర్వాత డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చేయడం అయితే డైరెక్ట్ క్వశ్చన్ యాడ్ చేసేసుకోవచ్చు మనం. కాకపోతే సెక్షన్ కింద అంటే ఇది ఒక పార్ట్ కింద, నెక్స్ట్ ఇది ఇంకొక పార్ట్ కింద పెట్టాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పార్ట్ కింద టైప్ చేస్తున్నాను, పార్ట్ 2 ఇస్తున్నాను. ఇది పార్ట్ 1. ఈ పార్ట్ అంతా కూడా నేమ్ ఆఫ్ ది స్కూల్ అనేది పార్ట్ 1లో ఇచ్చుకుంటున్నాను నేను. ఈ పార్ట్ 1లో నేమ్ ఆఫ్ ది స్కూల్ ఇచ్చిన తర్వాత కింద చూడండి ఆఫ్టర్ దిస్ సెక్షన్, ఈ సెక్షన్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతుంది. కంటిన్యూ టు సెక్షన్ 2 అంటే ఇదే కదండి, దీనికి వస్తుంది. ఇక్కడ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవాలి మనం. సైజెస్ కావాలి కాబట్టి మనం 9 బాయ్స్ ఎన్ని కావాలి. నెక్స్ట్ యాడ్ క్వశ్చన్, ఇది ఇక్కడ డిస్క్రిప్షన్ రాయాలి ఫస్ట్, హెడ్డింగ్ రాయాలి. రిక్వైర్మెంట్ బై సైజెస్, ఏదో మీకు వచ్చింది రాసుకోవచ్చు. సైజెస్ ఇలా పెట్టాం. ఇక్కడ క్వశ్చన్ యాడ్, ఫస్ట్ క్వశ్చన్ 9th బాయ్స్, 9 సైజ్ బాయ్స్ అని కావాలి. ఇక్కడ 9 సైజ్ బాయ్ అని పెట్టాను. ఇక్కడ క్వశ్చన్ ఇది రిక్వైర్డ్ కంపల్సరీ ఇవ్వాలి. 0 అన్న ఇస్తేనే నెక్స్ట్కి వెళ్ళేలాగా మనం ఆప్షన్స్ పెట్టుకుంటాం. కాబట్టి ప్రతి దానికి రిక్వైర్డ్ పెట్టుకోవచ్చు. మనకు కంపల్సరీ రావాల్సిన దానికి రిక్వైర్డ్ పెట్టాలి. మనకి క్వశ్చన్ ఆప్షనల్ అనుకోండి, ఇది రిక్వైర్డ్ పెట్టకపోయినా పర్లేదు. ఇక్కడ షార్ట్ ఆన్సర్, ఇది వ్యాలిడేట్ కూడా చేసుకోవచ్చు మనం. ఇక్కడ ఉంటుందండి రెస్పాన్స్ వ్యాలిడేషన్ నెంబర్ ఉండాలి. నెంబర్ గ్రేటర్ దెన్ ఎంతకన్నా ఉండాలి. మనకి 0తో కూడా స్టార్ట్ అవ్వచ్చు కాబట్టి ఓన్ నెంబర్ అని పెడతాను. ఓన్ నెంబర్ అంటే 0 నుంచి పెడతారు. 0 నుంచి ఎంత పెట్టినా తీసుకుంటుంది. రిక్వైర్మెంట్ లేకపోతే 0 పెడతారు కాబట్టి ఓన్ నెంబర్ కింద క్రియేట్ చేశారు. నెక్స్ట్ యాడ్ క్వశ్చన్లో 9 సైజ్ గర్ల్స్, ఇది కూడా రిక్వైర్డ్. ఇది కూడా క్వశ్చన్ వ్యాలిడేషన్ చేసుకోవాలండి మనం. వ్యాలిడేషన్లో ఓల్డ్ నెంబర్ పెడతాం. ఇది కూడా నెంబరింగ్ ఓల్డ్ నెంబర్ అంటే ఇక్కడ 0 కొడితేనే తీసుకుంటుంది. ఈ విధంగా మనకి ఎన్ని క్వశ్చన్స్ కావాలో అన్ని క్వశ్చన్స్ టైప్ చేసుకోవచ్చు. లేదా ఇదే క్వశ్చన్ని డూప్లికేట్ కూడా చేయొచ్చు. ఇలా డూప్లికేట్ చేసినప్పుడు ఇది 10 సైజ్ బాయ్, ఇది క్వశ్చన్ ఆల్రెడీ వచ్చేస్తుంది. ఇది కూడా మళ్ళీ డూప్లికేట్ ఇచ్చాను అనుకోండి, ఇది గర్ల్.
10 size గోల్స్ ఓల్ నెంబర్. ఇలాగ మనం ఎన్ని టైప్స్ కావాలో అన్ని రకాల క్వశ్చన్స్ టైప్ చేసుకోవాలి. క్వశ్చన్స్ టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా పైకి వచ్చేస్తాయి మనకి. ఈ పైన కార్నర్లో ఆప్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ ఏంటంటే మన ఈమెయిల్ కలెక్ట్ చేయాలా అవసరం లేదు. లిమిట్ రెస్పాన్సెస్ ఎన్ని కావాలో ఒకటి అవసరం లేదు. ఇది కూడా అవసరం లేదు. ఎడిట్ ఆఫ్టర్ సబ్మిషన్ అది కావాల్తో పెట్టుకోవచ్చు లేకపోతే లేదు. ఇక ప్రజెంటేషన్ ఉంటుందండి. ప్రజెంటేషన్లో సో లింక్ ఇన్ సబ్మిట్ రెస్పాన్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా ఉండేవే. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఒకసారి స్టడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్స్ మార్చుకోవాలంటే ఇది కొన్ని థీమ్స్ ఉంది చూడండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది పెట్టారు. కలర్స్ మీరు ఏది కావాలో మార్చుకోవచ్చు. అలాగే హెడ్డింగ్ అనే ఇమేజ్ పెట్టుకుంటారు మీరు. మీ ఆఫీస్ ఫోటో ఏదో ఒకటి మీరు పెట్టుకుంటారంటే పెట్టుకోవచ్చు. లేదా ఇక్కడ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఉండేది ఏదో ఒకటి సెట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇన్సర్ట్ అవుతుందండి. ఆ విధంగా బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది మనకి. క్వశ్చన్స్ వస్తాయి. బ్యాక్గ్రౌండ్ ఏది కావాలితే పెట్టుకోవచ్చు. బేసిక్ ఇది ఏ ఫార్మల్ కావాలితే ఫార్మల్. హెడ్డింగ్స్ మీరు బేసిక్ కావాలితే బేసిక్, ప్లేఫుల్ కావాల్సి ప్లేఫుల్, ఏది కావాలితే అది మీరు క్వశ్చన్స్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం సెట్టింగ్స్ కూడా చేయొచ్చు. దీంట్లో ప్రివ్యూ కొట్టగానే ఈ విధంగా వస్తుందండి మనకి ఇది ప్రివ్యూ చూసుకోవచ్చు. ఇది మీకు షేర్ చేయడం సెండ్ టు కొడతాం. సెండ్ టు కొట్టి ఇక్కడ చూడండి లింక్ అని చూడండి. లింక్ మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఇది షార్ట్ అని కొట్టగానే మనకి ఈ విధంగా షార్ట్ కట్ లాగా ఒకటి వస్తుంది. ఇది మీరు ఏం చేసుకుంటారంటే మెయిల్ ద్వారానో లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో వాట్సాప్లో షేర్ చేస్తున్నాను. వాట్సాప్లోనో దాంట్లో షేర్ చేస్తామండి ఈ లింక్. కాపీ చేసాం. ఈ కాపీ చేసిన లింక్ని మనం ఏం చేస్తామంటే ఏదో దాని ద్వారా షేర్ చేస్తాం ఎవరో ఒకరికి. ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ ద్వారా వాట్సాప్ ద్వారా ఏదో ఒకటి సెండ్ చేస్తాం. నేను మెయిల్ ద్వారా చేస్తాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లింక్ కాపీ చేశాను, సెండ్ చేశాను. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది కాపీ చేసిన తర్వాత ఇక్కడ క్వశ్చన్స్ మనం టైప్ చేసిన క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి రెస్పాన్సెస్ ఉంటాయి. రెస్పాన్సెస్ అంటే ఎవరైనా సబ్మిట్ చేసినవి ఇక్కడికి వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికి ఏ విధమైన రెస్పాన్సెస్ లేవు అక్కడ. ఒక్కసారి నేను వేరే దాని నుండి రెస్పాన్స్ సబ్మిట్ చేస్తే ఏ విధంగా వస్తుంది అనేది ఒక్కసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక లింక్ నేను షేర్ చేశాను. షేర్ చేసిన లింక్ మీద మనం లింక్ హెచ్ఎంలో సేవ్ చేయగానే ఆ హెచ్ఎంస్ అనేది లింక్ ఫార్వర్డ్ చేస్తారు మనకి.